ముఖ్య నేతలకు నోటీసుల అంశంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అటు బీఆర్ఎస్ నుంచి కూడా స్ట్రాంగ్ రియాక్షన్ కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసుల వార్తలపై నేతలు కూడా గట్టిగానే స్పందిస్తున్నారు. దేనికైనా రెడీ అంటున్నారు సీఎం రేవంత్వి, తాటాక చప్పుళ్లే అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ పై నోటీసులు ఇచ్చినా లెక్క చేయబోమంటున్నారు. ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా ఇలానే లీకులు ఇస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలు, వాటికి సంబంధించిన రిపోర్ట్లు ఏమయ్యాయని గులాబీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత రేవంత్ ప్రభుత్వంలో భయం మొదలైందంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కు తగ్గేదేలే అంటున్నారు. అయితే కేసీఆర్ కు హరీష్ రావుకు నోటీసులు ఇస్తే ఏం జరుగుతుందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. గతంలో కాళేశ్వరం వ్యవహారంలోనూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును కమిషన్ విచారించింది. అటు ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను పలుమార్లు విచారించారు అధికారులు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడుగా వెళుతున్న సిట్ ఆ సమయంలో డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి, అప్పటి సీఎస్ శాంతికుమారి స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేసింది. మరికొందరు ఉన్నతాధికారుల వాంగ్మూలాలను రికార్డ్ చేయనుంది. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ ముగ్గురికి నోటీసుల వరకు వెళుతుందా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ నోటీసులు ఇచ్చినా భయపడేది లేదని బీఆర్ఎస్ నేతలు చెబుతూ ఉండటంతో జరగబోయే పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రైట్, ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో గులాబీ దళం దేనికైనా రెడీ అంటోంది. పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ రవికుమార్ లైవ్ లో అందిస్తారు. రవి, చెప్పండి. హరీష్ రావు, రేవంత్ రెడ్డివి తాటాక చప్పుళ్లే అంటున్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ లో భయం మొదలైంది అని కూడా అంటున్నారు. మేము భయపడమంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? స్రవంతి, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు స్పీడ్ పెంచింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి సమాధానాలకు పూర్తిగా సంతృప్తి చెందని సిట్టు అప్పటి పెద్దలపై ఖచ్చితంగా విచారణ చేస్తే ఇందుకు సంబంధించినటువంటి కేసు కొలిక్కి వస్తుందని చెప్పేసి కూడా సిట్టు దర్యాప్తు సంస్థ భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల తరువాత సిట్టు విచారణకు సంబంధించినటువంటి క్రమంలో కేసులకు సంబంధించిన నోటీసులు అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అంతేకాకుండా హరీష్ రావు, కేటీఆర్కు నోటీసులు ఇస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇది ఇప్పటివరకు ఎలాంటి అధికారికంగా సిట్ ప్రకటించలేదు. ముఖ్యంగా ఇస్తారన్న వార్తలు మాత్రమే వస్తున్నప్పటికీ ఇందుకు సంబంధించి ఒకవేళ నోటీసులు ఇస్తే దేనికైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఈ కేసుకు సంబంధించి తమకు ఎలాంటి సంబంధం లేదు, అసలు ఈ కేసులో ఎలాంటి పసలేదు అని చెప్పేసి కూడా కొట్టిపారేస్తున్నారు. గతంలో కూడా కేటీఆర్ పదే పదే ఈ కేసు లొట్టపీసు కేసు అని చెప్పేసి కూడా అన్నారు. నిన్న హరీష్ రావు కూడా ఈ కేసుకు సంబంధించి మీకు నోటీసులు వస్తాయని చెప్పేసి చర్చ జరుగుతుందని చిట్చాట్లో అడిగినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. కేవలం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ వ్యవహారాలన్నీ కూడా తాటాకు చప్పుళ్లే, వీటన్నిటిని కూడా మేము పెద్దగా పట్టించుకోం. ఒకవేళ కేసులు పెడితే వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. న్యాయస్థానాలు ఉన్నాయి, ఏమైనా ఆధారాలు ఉంటే చూపెట్టాలి, బయట పెట్టాలి, ఖచ్చితంగా తమను శిక్షించేందుకు ప్రభుత్వం సిద్ధమా అంటూ కూడా ఎదురు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం ఉంది. గతంలో జరిగినటువంటి అనేక విచారణలు ఏమయ్యాయని కూడా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు జరిగినటువంటి విద్యుత్ విచారణకు సంబంధించినటువంటి కమిషన్ రిపోర్టు ఏమైంది, అసెంబ్లీలో చర్చకు పెడతామని చెప్పేసి పదే పదే చెప్పినటువంటి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు జరిగినా కానీ ఆ విద్యుత్ కమిషన్ రిపోర్టుకు సంబంధించినటువంటి ఊసే లేదు. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే 3 సార్లు విచారణ చేపట్టినటువంటి ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో ఇప్పటికే 3 సార్లు కేటీఆర్ను విచారించినటువంటి పోలీసులు ఎలాంటి ఇందులో కేసులకు సంబంధించినటువంటి ఎలాంటిది తేల్చలేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా రాజకీయంగా కక్షపూరితంగా వ్యవహరించేందుకే రేవంత్ రెడ్డి సర్కారు ఈ దర్యాప్తు సంస్థలను ఉసుగొల్పుతుంది అని చెప్పేసి కూడా ఈ ముఖ్య నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్కి కానీ, కేటీఆర్కి కానీ, హరీష్ రావుకి కానీ నోటీసులు ఇస్తే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటిస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వము ఒకవేళ ఈ కేసులో వాస్తవాలు తెలియాలి అని అంటే అసలు ఇందులో ఈ కేసులో ఎలాంటి వాస్తవాలు లేవు కాబట్టి ఎలాంటివి నిర్ణయాలు కూడా తీసుకునే పరిస్థితి లేదు అనేది కూడా చెప్తున్నారు. ఒకవేళ కేసీఆర్ మీద నోటీసులు ఇవ్వాలంటే అది ఈజీ కాదు. అంతేకాకుండా మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ మీద కూడా
నోటీసులు ఇవ్వాలంటే ఖచ్చితంగా అది గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కూడా కేటీఆర్ను విచారించాల్సినటువంటి పరిస్థితి వస్తే గవర్నర్ అనుమతించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ ముగ్గురికి సిట్ నోటీసులు ఇచ్చేటువంటి క్రమంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే లీగల్గా ఎదుర్కొనేందుకు తాము సిద్ధము, దేనికైనా రెడీ అని చెప్పేసి ఇప్పటికే ఓపెన్ స్టేట్మెంట్స్ ఇటు ముగ్గురు ఇస్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత పూర్తిగా రాజకీయ పరిణామాలు చేంజ్ అయ్యాయి. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ సర్కార్ ఉలికిపడింది. కావాలనే సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్తో పాటు మంత్రులు వరుసగా 7 ప్రెస్ మీట్లు పెట్టడం, అంతేకాకుండా బీఆర్ఎస్పై ఎదురుదాడి దిగినా కానీ ఖచ్చితంగా అది ప్రజల్లోకి వెళ్ళలేదు. కాబట్టి ఇలాంటి సమయంలో మేము 2 ఏళ్ల పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తున్నాం కాబట్టి తమపై ఈ కేసులకు సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారు అని చెప్పేసి కూడా ఈ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో ఏది ఏమైనా సిట్టు విచారణకు సంబంధించినటువంటి నోటీసులు అందివ్వాలి అని అంటే ఖచ్చితంగా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. లీగల్ లిటిగేషన్స్ ముఖ్యంగా కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు నోటీసులు ఇస్తే అది ప్రభుత్వానికి, సిట్టు సంస్థకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. స్రవంతి. రైట్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.